హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. ఈ నెల అంతా కార్తీక మాసం కాబట్టి అందరు శివాలయంకి వెళ్తూ ఉంటారు కదా దీపాలు వెలిగించేకి. ఆ రోజు మేము కూడా పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని శివాలయంకి వెళ్తున్నాము. ఇంకా ఆటో బుక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అసలు ఆటోలో వెళ్తూ ఉంటే ఎంత చలి ఉండిందంటే మేము స్వెటర్స్ వేసుకోలేదు కదా, చాలా చలి ఉండింది. అసలు లక్కీ కూడా వేసుకోమంటే వేసుకోలేదు, అలానే వచ్చేసాడు మాతో. మా ఆయన వచ్చేసి లక్కీ కోసము ఇలా శాల్వా తీసుకొని వచ్చాడు. లక్కీ అది కప్పుకోమంటే కప్పుకోవడమే లేదు, వద్దు వద్దు అని పక్కకు తోసేస్తున్నాడు శాల్వాని. అయితే వాళ్ళ నాన్న అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడంటే శాల్వా కప్పేదానికి అస్సలు ఒప్పుకోవడం లేదు వాడు కప్పుకోవడానికి. ఆంధ్ర సైడ్ ఇంకా తమిళనాడు సైడ్ అంతా ఫుల్ వర్షాలు ఉన్నాయి కదా, మాకైతే వర్షాలు లేవు కానీ చలి ఎక్కువే ఉంది ఇక్కడ. మేము కార్లో అయినా వెళ్ళిండొచ్చు, కార్ బుక్ చేసుకొని అయినా. నాకు లక్కీకి ఇద్దరికి పడదు అనమాట కారు కానీ బస్సు కానీ ఎక్కామంటే మాకైతే వామిటింగ్ వచ్చినట్లు అయిపోతుంది అనమాట నాకు లక్కీకి. అందుకే మేము ఎక్కువ ఆటోలోనే వెళ్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. ఇంకా లేదంటే మెట్రో ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట మాకు ఇంటికి దగ్గరలో వైట్ ఫీల్డ్ నుంచే ఉంది మెట్రో. అక్కడ నుంచి వెళ్తాం, మెట్రోలో వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇంకా విజయవాడ వెళ్ళాలంటే ఇంకా ట్రైన్లోనే వెళ్తాం ఎక్కువ మేము. ఇప్పుడు మేము వెళ్ళే శివాలయం వచ్చి మా ఇంటికి దూరం కొంచెము, మా ఇంటికి కొంచెం దగ్గరలో కూడా శివాలయం ఉంది. కానీ మా ఆయన బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఆ శివాలయంకి వెళ్ళేవారంట. అప్పుడు పీజీలో ఉండేవాడు కాబట్టి ఒకటే వెళ్తూ ఉండేవాడు శివాలయంకి. బెంగళూరులో ఫ్యామిలీ పెట్టాక మా మామయ్య ఇంకా మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఇంకా పెళ్ళయ్యాక ముగ్గురం అదే టెంపుల్కి వెళ్ళాము. పెళ్ళై 2వ సంవత్సరంకి లక్కీ వచ్చేసాడు కాబట్టి ఇంకా ఈసారి నలుగురం కలిసి వెళ్ళాము అదే టెంపుల్కే. ఎందుకు మా ఆయనకు ఆ టెంపుల్ అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట. అందుకే ఇప్పుడు కొంచెం దూరం ఉన్నా కూడా అదే టెంపుల్కి వెళ్తున్నాం ఆటోలో. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ వచ్చేసి. మేము ఇంకా త్వరగానే వెళ్ళాలనుకున్నాను టెంపుల్కి. ఏమంటే మా లక్కీతో లేట్ అయిపోయింది. లేయడం త్వరగానే లేచాడు కానీ స్నానం చేయమన్నా బ్రష్ చేయమన్నా అన్నీ లేటే అనమాట. కొంచెం పొద్దున్న లేచాడు కదా, కొంచెం లేజీ అయిపోయింది వాడికి. ఇక్కడ లక్కీని చూడండి, చివరికి అయితే శాల్వాని కప్పుకున్నాడు ఎలాగోలా. పాపం లక్కీని చూడండి ఎలా కూర్చొని ఉన్నాడు, చాలా మత్తుగా కూర్చొని ఉన్నాడు. పొద్దున్నే లేచాడు కదా, నిద్ర అసలు సరిపోనట్టే ఉంది. ఇంకా లక్కీకి చలి పెట్టకుండా మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టామన్నమాట లక్కీని. కొంచెం వెచ్చగా ఉంటుంది కదా మధ్యలో కూర్చుంటే అని. వచ్చేసామండి శివాలయంకి. అయితే ఈ గుడిలో వచ్చేసి ముందు శివలింగం ఉండేది కాదంట, ముందు ఇక్కడ నందీశ్వరుడు ఉండేవాడంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ శివలింగం పెట్టారు. కానీ ఈ గుడి పేరు వచ్చేసి బసవేశ్వర టెంపుల్ అని అంటారు. ఇక్కడ మనం తెలుగులో నందీశ్వరుడు అని అంటాం కదా, ఇక్కడ కన్నడలో వచ్చేసి బసవేశ్వరుడు అని అంటారు. అందుకే ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి బసవేశ్వర టెంపుల్. లోపల గుడిలో శివయ్యని చూస్తున్నారా, అప్పుడే అభిషేకం అయిపోయినట్లుంది, ఇంకా రెడీ చేయలేదు శివయ్యని లోపల. మేమైతే ప్రతిసారి కార్తీక పౌర్ణమికి వెలిగించే వాళ్ళం దీపాలు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈసారి లేటుగా వెలిగిస్తున్నాము. కార్తీక మాసంలో ఏ సోమవారమైనా వెలిగించచ్చు కార్తీక దీపాలు. ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు కూడా కార్తీక దీపాలు వెలిగించవచ్చు మనము. మన పక్క అయితే ఈ కార్తీక మాసంలో సోమవారాలప్పుడు టెంపుల్స్ అన్ని బిజీగా ఉంటాయి, మొత్తము ఫుల్ జనాలు ఉంటారు. పూజలు అభిషేకాలు మొత్తం పొద్దున్న 5 అయిపోతాయి. ఇక్కడ చెప్పాను కదా ముందే మీకు, ఇక్కడ టెంపుల్స్ కొంచెం లేటే అన్ని. ఇంకా అయితే కార్తీక మాసంలో పొద్దున్నే లేచి కార్తీక స్నానాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు చల్లనీళ్ళతో. నేనైతే కార్తీక స్నానాలు చేయలేదులే అండి, మీతో చెప్తున్నాను అంతే. అందులో మాకు ఇక్కడ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటాయి, చలికి అస్సలు పోసుకోలేం పొద్దున్నే లేచి చల్లనీళ్ళు. ఇంక ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా, నేనైతే ప్లేట్లో ముగ్గు వేశాను. ఇంకా అందులో పసుపు కుంకుమ అంతా మా లక్కీనే వేస్తాడంట. ఏమైనా అంటే అమ్మకి హెల్ప్ చేస్తా అని చేస్తూ ఉంటాడు. ఇలాంటి పనులే కాదు, ఇంకా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా, చిన్న పనులు. అట్లా ప్లేట్ పెట్టిరాపో, ఇది తీసుకొని రా, అది తీసుకొని రా అని చెప్తే మనం పిల్లలకి అవి నేర్చుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలైనా సరే పెద్ద అయ్యేసరికి వాళ్ళు నేర్చుకుంటారు కదా, గుడ్ ఏది బ్యాడ్ ఏది, అమ్మకి హెల్ప్ చేయాలి నాన్న హెల్ప్ చేయాలి అని. కొన్ని పనులు వాళ్ళకి అలవాటు అవుతాయి. వాళ్ళు పెద్ద అయ్యేసరికి అమ్మ మీద నాన్న మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్టు మనం తయారు చేయాలి పిల్లల్ని. అందుకే మేమైతే మా లక్కీకి ఇంట్లో కూడా పనులు చెప్తూనే ఉంటాము, ఏదో ఒక పని, చిన్న పని అట్లాంటివి. వాడికి ఆ పని రాకున్నా అందులో బాగా ఇన్వాల్వ్ అయిపోతాడు, బాగా చేస్తాడు ఆ పని. మీతో ఇంకోటి లక్కీ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను కార్తీక మాసంలో దీపాలకు ఒత్తులు చేసుకుంటూ ఉంటాను కదా, ఈసారి కార్తీక మాసంలో మా లక్కీ కూడా నాకు సహాయం చేశాడండి దీపాల ఒత్తులకి. ఆ వీడియో మీతో షేర్ చేస్తాను, చూడండి.
లక్కీ ఎలా చేశాడో ఒత్తులు బాగా చేశాడు కదా. ఆ రోజు వచ్చేసి మా లక్కీ 10 ఒత్తులు చేసి ఉంటాడు. ఏ పనైనా సరే మా లక్కీకి ఒక్కసారి ఏమైనా పని చూపించామంటే ఇలా చేయాలా అలా చేయాలని వెంటనే నేను చేసుకుంటాడు ఆ పనిని. ఆ రోజు గుడిలో వీడియో అంతా మా ఆయన తీశాడు. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కదా. అలాగే నాకు మా ఆయన సపోర్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇలా వీడియోస్ పెట్టగలుగుతున్నాను. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు చాలా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా. మన ఆంధ్ర పక్క అయితే చాలా మంది వేసుకుంటూ ఉంటారు. ఈ పక్క అయితే నాకు ఎవరు కనిపించలేదండి. కర్ణాటక సైడ్ అయితే నేనైతే ఊరు మొత్తంలో ఒక ఇద్దరిని చూసాను అయ్యప్ప స్వాములని ఇక్కడ. మీతో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కార్తీక మాసంలో మనం ఏ గుడికి వెళ్ళినా కూడా మన ఆంధ్ర పక్క ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములు ఉంటారు కదా. ఇక్కడ నాకు ఈ గుడికి వచ్చాను కదా, శివుని గుడికి, ఇద్దరు కనిపించారు. ఎవరు అంతగా కనిపించలేదన్నమాట. అది గుర్తొచ్చి మీతో చెప్తున్నాను. ఇక్కడ ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఇంకా చలనీళ్ళతో స్నానం అంటే ఇంకా కష్టమే కదా పాపం. అందుకే ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు ఎక్కువ ఎవరు వేసుకోరు అనుకుంటా. నాకైతే అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా అన్న వేసుకునేవాడు అయ్యప్ప మాల పెళ్ళికి ముందు. అది చూసేదాన్ని కదా, పూజలు అవన్నీ, ఇంకా ప్రసాదాలు చేయడం, స్వాములకి వడ్డించడము, తినడము, అదంతా చాలా ఇష్టం అనమాట. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే స్వాములు తినకముందే అయ్యప్ప స్వాములు వాళ్ళ దగ్గరికి పోయి మనం ఒక విస్తరాకు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తినకముందే కొంచెం ప్రసాదంగా పెట్టించుకోవచ్చు అనమాట. అది మనం తినేదానికి అది చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చుతుంది అది. అలాంటి జ్ఞాపకాలు ఎప్పటికైనా గుర్తుండిపోతాయి కదా బాగా మనకు. ఇంకా మా లక్కీ అయితే పొద్దున్నే లేచాడు కదా, ఇంకా బాగా ఆకలైనట్లుంది. ఇంకా అరటిపండు అడిగి మరి తీసుకొని తింటున్నాడు. ఒక టైప్ అయిందా, ఇంకోటి అడిగి మరి తీసుకొని తింటున్నాడు. ఒక్కోసారి బయటకు వస్తే ఏమి తిన్నాడు, ఒక్కోసారి ఒక్కో మూడు ఉంటుంది వీడికి. ఇప్పుడు ఇలా ఉందా, ఇంకోసారి ఎప్పుడైనా బయటకు వచ్చామంటే అప్పుడు అసలు ఏం తిన్నాడు, ఏం తినమన్నా తినడు అనమాట. నేనైతే ముందు రోజు ఇలా ఉసిరికాయలు తెప్పించుకున్నాను మా ఆయనతో. ఎందుకంటే కార్తీక మాసంలో ఇలా ఉసిరికాయ దీపాలు పెడితే మంచిదని చెప్తారు కదా, అందుకే తెప్పించుకొని ఇలా వెలిగిస్తున్నాను. ఇంకా ఉసిరికాయతో కార్తీక మాసంలో చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తూ ఉంటారు కదా, ఇలా ఉసిరికాయ చెట్టు కింద వనభోజనం చేస్తే మంచిదని అంటారు. ఇంకోటి ఏంటంటే ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరికాయతో ఏమైనా చేసుకొని తినాలని చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి విషయాలని మనము పెద్దలు చెప్తూ ఉంటే నేర్చుకోవాలి. లేదంటే వచ్చే కాలంలో ఇవన్నీ అసలు ఎవరికి తెలిసే ఉండవు. ఇంకా నేనైతే ఆ రోజు వచ్చేసి 7 ఉసిరికాయలతో దీపాలు వెలిగించాను. మనం వెలిగించేది ఇలా సంవత్సరానికి ఒకసారే కదా. ఇలా కార్తీక మాసం వచ్చినప్పుడే మనము ఇలా గుడికి వచ్చి వెలిగిస్తూ ఉంటాం కదా కార్తీక దీపాలు. అందుకే మనం స్వయంగా మన చేతులతో 365 ఒత్తులు చేసుకొని ఇలా వెలిగిస్తూ ఉంటాం కదా. ఒక సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 ఒత్తులు చేయాలని అంటారు కదా. మా అమ్మ అయితే ప్రమిదలో ఇలా ఒత్తులు చేసి పెట్టేది కాదు. పెట్టేటప్పుడు స్వయంగానే గోధుమ పిండితో కలిపి పిండిని గట్టిగా మనం చపాతి పిండిలా ఎలా వేసుకుంటాం అలా గట్టికి తడిపేసి ఒక గుంతలాగా పెట్టేసి ఒక ప్రమిదలాగా చేసుకునేది. దాంట్లో అలా ఒత్తులు వేస్తూ ఉండేదన్నమాట. మన వీళ్ళు బట్టి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు అంతే. దేవుడి గుడి ముందే దీపాలు వెలిగించడానికి లేదు ఇక్కడ. ఏంటంటే పక్కన వేరే స్టాండ్ లాగా పెట్టారు. అందుకోసం నేను ఏం చేశానంటే ముందు దేవుడి గుడి ముందు కూర్చొని అక్కడ దీపాలు వెలిగించుకున్నాక అది వెలిగించాక అది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాను. ఉసిరికాయ దీపాలతో మీరు కూడా వెలిగించాలనుకుంటే ఉసిరికాయతో దీపాలు ఎన్ని పెట్టాలంటే 1 ఇంకా 3 5 7 9 11 13 ఇలా ఆడ్ నెంబర్స్తో పెట్టాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడంటే అక్కడ దీపాలు పెట్టకూడదు కదా. అందుకోసమే మేము దానికి ఒక ప్లేట్ తెచ్చుకున్నాము. అంటే యూజ్ అండ్ త్రో ప్లేట్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తెచ్చుకొని అందులో దీపాలు వెలిగిస్తున్నాము.
అలాంటివి అయితే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనము ఉసిరికాయ దీపాలు ఇంకా మనం మెయిన్ పెట్టాల్సిన దీపము అవన్నీ బాగా పెట్టుకోవచ్చు కదా, పూలు అవంతా బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఒకే ప్లేట్లో అయితే. అందుకోసం మేము ఈ ప్లేట్ వాడుతున్నాము. అన్ని దీపాలు ఒకరు వెలిగించకూడదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో ఒక్కొక్క దీపమైనా వెలిగించాలని అంటారు. ఇంకా మా లక్కీని కూడా రమ్మన్నాము వెలిగించేదానికి. వాడు అసలు రావడం లేదు, ఎందుకు అక్కడే కూర్చొనే ఉన్నాడు. ఇలా ఇక్కడ ఒక స్టాండ్ లాగా పెట్టారు. ఆడ మనం దీపాలు వెలిగించుకొని ఇక్కడికి వచ్చి ఇలా స్టాండ్లో పెట్టేయాలి. ఇక్కడ మేము ఏం చేసామంటే తమలపాకులను తెచ్చుకొని ఇలా కింద ప్లేట్ పెట్టకముందే పెట్టేసి తమలపాకులు అంతా దానిపైన దీపాలు పెట్టిన ప్లేట్ని పెట్టేశాము. ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా, కింద అంత తడిగా ఉందంట. అందుకే పక్కన ఒక ఫోల్ లాగా ఉంటే దాన్ని పట్టుకొని దానిపై నిల్చొని ఉన్నాడు. మా లక్కీకి ఎంత నీట్నెస్ అంటే చేతికి ఏమీ కాకూడదు, కాళ్ళకు కూడా తడి కాకూడదు, అసలు మూతికి కూడా కాకూడదు అనమాట. ఎవరైనా తినిపించేటప్పుడు అన్నం మూతికి అయిందంటే ఓన్ ఏడుస్తూనే ఉంటాడు. ఏం చేయాలో ఏమో విన్ని, అసలు ఎప్పుడు మాట్లాడో కూడా తెలియడంలే, అంత నీట్నెస్ ఈ విషయంలో అయితే. మా పూజ అయిపోయేసరికి టైం వచ్చేసి 8 అయింది. సరే అని ఇంకా పూజ అయిపోయాక గుళ్ళోకి వెళ్ళామా. అప్పటికి కూడా అభిషేకం అప్పుడే అయిపోయినట్లుంది. అప్పటికి కూడా దేవుడికి ఆ డెకరేషన్ చేయలేదు. అందులో ఆ రోజు మా లక్కీకి స్కూల్ కూడా ఉంది, అందుకే త్వరగా వెళ్ళాలనుకున్నాం ఇంటికి. లక్కీ స్కూల్ టైం వచ్చేసి 9:15 కంతా స్కూల్లో ఉండాలి. కానీ ఆ రోజు స్కూల్కి కొంచెం లేట్ అయిపోయింది. ఏమంటే లక్కీని స్కూల్కి పంపించుకున్న ఆ రోజు ఏం కాదనుకోండి, కానీ లక్కీ స్కూల్లో స్పోర్ట్స్ జరుగుతున్నాయి, స్పోర్ట్స్ ప్రాక్టీస్ జరుగుతుందన్నమాట. దానికోసం పంపించాలి, ఫస్ట్ది కదా వాడికి, అది అలవాటు అవుతుందని మేము అది అనుకున్నాం అంతే. లక్కీ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు. ఏమంటే నెక్స్ట్ సండే వచ్చేసి స్పోర్ట్స్ డే ఉంది వీళ్ళకి. అది వీళ్ళ స్కూల్లో ఉండదు, అది వేరే చోట ఉంటుంది, అక్కడికి తీసుకొని వెళ్ళాలి. ఇంకా మా లక్కీకి అయితే కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు స్కూల్కి వెళ్ళేదానికి. ఇదే మేమే బలవంతంగా పంపిస్తున్నాం అనమాట. ఆ రోజు ఇక్కడ లేట్ అవుతుందని మాకు ఎలాగో తెలుసు అనమాట. అందుకోసం మేము టిఫిన్ కోసము చట్నీ రెడీ చేసుకొని వచ్చామన్నమాట ఇంట్లో పొద్దున్నే. లక్కీ ఒకవేళ ఇంట్లో దోశ తిన్నా కూడా క్యారియర్కి పూరి తీసుకొని వెళ్తాడు కదా అని అన్ని రెడీ చేసుకొని వచ్చాము ఇంట్లోనే. ఆ రోజు మేము గుడికి వచ్చే తొందరలో హార్ట్ ఇచ్చే ప్లేట్ మర్చిపోయామండి. అందుకోసం ఆయన ఇలా ఒక తమలపాకులో ఒక దీపం పెట్టేసి అందులో కర్పూరం పెట్టి హార్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ వీడియోస్కి దేవుడి పాటలు అవన్నీ పెట్టేదానికి ఛాన్స్ లేదు, లేకుంటే ఇక్కడ నేను ఖచ్చితంగా శివుడి పాట పెట్టేదాన్ని. ఒకవేళ దానికి పాట పెట్టామంటే యూట్యూబ్ వాళ్ళు వెంటనే మెసేజ్ పెడతారనమాట, కాపీరైట్ క్లెయిమ్ అని. లేకుంటే ఈసారి నుంచి నేను ఏం చేస్తానంటే మా లక్కీతో అదే పనిగా పాటలు పాడించి ఈ వీడియోలు అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను. అదే పనిగా నేను పెడతానని చెప్పడం లేదు. మా లక్కీ ఒకసారి నా మాట వింటే ఇంకోసారి వినడు. మా లక్కీ పాటలు బాగా పాడతాడండి. ఏమంటే ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో, కానీ ఇప్పుడు సంగీతంకి వెళ్తున్నాడు కదా, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి బాగానే పాడుతున్నాడు. ఒక్కోసారి బాగానే పాడతాడు, ఒక్కోసారి అసలు ఇంట్రెస్ట్ చూపిడు. ఇక్కడ గుడిలో చూస్తున్నారా, అభిషేకం అయిపోయినట్లుంది. అందుకే అందరికీ పంచామృతము పంచేదానికి కవర్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. అలా అని పంచామృతం అందరికి ఇవ్వరండి, ఓన్లీ అభిషేకం చేయించింటారు కదా వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ లోపల శివయ్యకి దండం పెట్టేసుకొని హార్ట్ తీసేసుకొని ఇలా బయటకు వచ్చాము. బయటికి వస్తానే పూజారి గారు ఇలా పంచామృతము, టెంకాయ నీళ్లు, పూలు అవి ఇస్తున్నారు, అవి తీసేసుకున్నాము. మా లక్కీకి అయితే ఏ గుడికి వెళ్ళినా పంచామృతం ఇస్తారు కదా, అది నచ్చదనమాట, అసలు తీసుకోడు. ఇక్కడ ఏం చేశారంటే పూజారి గారు ఫస్ట్ పంచామృతం ఇచ్చారు మా లక్కీకి, వద్దని చెప్తున్నాడు. ఆ పక్కకు వేస్తుంటే నేను తీసేసుకున్నాను మన చేతిలోంచి. మళ్ళీ పూజారి గారిని అడిగి టెంకాయ నీళ్ళు ఇప్పించుకొని తాగాడనమాట. ఇక్కడ నాగులు కూడా ఉన్నాయి కదా, అక్కడ దండం పెట్టేసుకొని ఆడ పూలు పెట్టేసి దండం పెట్టేసుకొని ఇంకా పక్కనే ఒక వేరే గుడి ఉందన్నమాట, రాముని గుడి. అక్కడికి వెళ్ళాము, ఇక్కడ నుంచి దగ్గరే, అది చాలా దగ్గర అన్నమాట. శివాలయం గుడికి రాముని గుడి నేను ఏ సంవత్సరం వచ్చినా కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే మొదటిసారి అనమాట వెళ్ళడం అక్కడికి. మా ఆయన మీకు రూట్ చూపించాలని మొత్తం వీడియో తీసాడండి, శివాలయం గుడి నుంచి రాముని గుడి వరకు. ఆ రోజు సోమవారం కాబట్టి పూజారులు కానీ ఇంకా భక్తులు కానీ అంతా శివాలయంలోనే ఉన్నారు. ఆ రోజు మేము వెళ్ళిన రాముని గుడిలో అయితే ఎవరూ లేరు, డోర్ అయితే ఓపెన్లోనే ఉంది. పూజ కూడా చేసేసినట్టున్నారు పొద్దున్నే, కానీ ఎవరూ లేరు. మేమే పూజ చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఇదేనండి నేను చెప్పిన రాముని గుడి. మేమున్న ఏరియాలో అయితే అసలు రాముని గుడే లేదనమాట. ఎందుకు గుడి ముందు అంతా పందిరంతా వేసి పెట్టారు, ఏమైనా పండగ జరిగిందో ఏమో తెలియదు మరి.
ఇక్కడ మా ఆయనే హార్ట్ ప్లేట్ తీసేసుకొని హార్ట్ ఇచ్చేస్తున్నాడు దేవుడికి. అక్కడ వేరే ఆమె ఉండిందనమాట. అక్కడ ఆమెను అడిగింటే పూజారులు ఎవరు లేరా అంటే, లేరమ్మా, పూజ చేసేసి పొద్దున్నే ఇక్కడ వేరే చోటికి వెళ్ళిపోయారు, మీరే చేసుకోండి ఏం కాదులే అనింది. అందుకే మేమే చేసుకుంటున్నాం. మా ఆయనకైతే కొంచెం మంత్రాలు అవన్నీ వచ్చాయన్నమాట, అందుకే బాగా పూజ చేస్తాడు. ఇంకా మా లక్కీని చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో, ఒక చోట ఉండడం లేదు, ఫుల్ అల్లరి చేస్తున్నాడు. ఆ కడ్డీని పట్టుకొని ఊగుతున్నాడు. ఆ గుడిలో ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము వచ్చిన శివాలయం ఏరియా అంతా మా ఆయనకు తెలుసు అండి ముందే. అంటే మా ఆయన అక్కడ పీజీలో ఉండేవాడు కదా, ఆ ఏరియాలోనే ఉండేవాడంట ముందు. అందుకే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చెప్తూనే ఉంటాడు, నేను ఈ పీజీలోనే ఉంటాను, ఈ హోటల్లో తిన్నాను, అక్కడ తిన్నాను, ఇక్కడ తిరిగాను, అక్కడ తిరిగాను అని చెప్తూనే ఉంటాడు అనమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఇంకా చెప్పాను కదా ఆ రోజు మా లక్కీని ఇంక వెంటనే స్కూల్కి పంపించాలి ఇంటికి వెళ్తూనే అని. అసలు స్కూల్ అని పేరు చెప్తూనే చాలు మా లక్కీకి అసలు ఇష్టం లేకుండానే ఉంది ఆ రోజు. ఇది వచ్చేసి సత్యసాయి హాస్పిటల్ అండి. ఇక్కడ వచ్చేసి అన్నీ ఫ్రీనే, కానీ ఎవరినంటే వాళ్ళని అలౌ చేయరు లోపలికి. పొద్దున్నే వచ్చి టోకెన్ తీసుకోవాలంట. ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా చెక్ చేస్తారంట, కానీ టోకెన్ తీసుకోవాలి. అది త్వరగా కూడా లోపలికి అలౌ చేయరు, దానికి చాలా టైం పడుతుందంట లోపలికి వెళ్ళాలంటే. ఇది వచ్చేసి పార్క్ స్క్వేర్ షాపింగ్ మాల్ అండి. నేను లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా, ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. షాపింగ్ మాల్ అంతా వీడియో పెట్టాను, ప్లీజ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్తూనే కొంచెం టిఫిన్ తినేసి క్యారియర్ తీసుకొని లక్కీ స్టార్ట్ అయిపోయాడు స్కూల్కి. పాపం వాడి ఫేస్ చూడండి ఎలా ఉందో, అసలు ఇంట్రెస్ట్ లేకుండానే పోతున్నాడు. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.